ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఈ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఇక్కడ మనం ఏం చూస్తామంటే యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఆశీర్వదిస్తాను అని చెప్పట్లేదు, ఆశీర్వదించెను. హీ వాజ్ ఆల్రెడీ డిడ్. ఆయన ఇదివరకే నిన్ను ఆశీర్వదించేశాడు. ఆ వాగ్దానం ఈ రోజు దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. దేంట్లో ఆశీర్వదించాడంటే నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా ఆశీర్వదించెను. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆల్రెడీ ఆశీర్వదించేశాడు. అది మనం గమనించాలి. మనము చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అయితే మనం చేసే ప్రతి ప్రయత్నము కూడా దేవుని చిత్తానుసారముగా ఉండాలి. ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం అంటే చాలా ఇష్టం కదండి. ఆశీర్వాదం అంటే ఏమనుకుంటాం మనం? భౌతికంగా ఉన్నతమైన స్థానంలో ఉండడము, లేకపోతే పెద్ద భవనాలు కట్టుకోవడము, ఇదంతా కూడా మనము ఆశీర్వాదం అని అనుకుంటాం. కానీ ఆశీర్వాదం అంటే ఏంటంటే అపోస్తుల కార్యంలో దుష్టత్వం నుంచి మళ్లించబడటమే ఆశీర్వాదం. కాబట్టి దుష్టత్వము అంటే పాపము నుంచి మళ్లించబడటమే, పాపము నుంచి విడిపించబడటమే ఆశీర్వాదం. మనము ఎప్పుడైతే పాపం నుంచి విడిపించబడతామో, పాపము నుంచి, దుష్టత్వం నుంచి మళ్లించబడతామో, మనము ఏ మార్గంలో నడవాలో దేవుడు మనకి బోధిస్తాడు. ఎందుకంటే పాపముతో జీవిస్తున్న మనతో పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడడము కష్టం. యెషయా గ్రంథంలో ఉంటది, ఆయన విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, సహాయము చేయకుండా ఉండునట్లు ఆయన చేతులు కురచ కాలేదు. కానీ ఏమైతుందంటే అక్కడ మన పాపములు మనకు ఆయనకు అడ్డముగా వస్తా ఉన్నాయి. అందుకని ఆయన చేయాలనుకున్న సహాయం చేయలేకపోతున్నాడు. ఆయన వినాలనుకున్న ప్రార్థన వినలేకపోతున్నాడు. అంటే మన జీవితంలో పాపము ఉంచుకొని మనం ప్రార్థిస్తే, పాపము ఉంచుకొని దేవుని సహాయము కొరకు మనం ఎదురు చూస్తే అది జరగని పని అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మనం పరిశుద్ధంగా ప్రార్థిస్తే ఆ ప్రార్థన వెళ్తది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదించాను. నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు ఏదైతే చేద్దాం అనుకుంటున్నావో నీ చేతి పనులన్నిట్లో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. కాబట్టి ఒకవేళ ఈ రోజు ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే, లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే ఏదైనా మీ బిజినెస్ డెవలప్మెంట్ కి ఏదైనా మీరు చేయాలి అని ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన చిత్తానుసారముగా చేయటానికి ప్రయత్నించండి. భౌతికమైన వాటి గురించే కాదు, ఆత్మ సంబంధమైన వాటి గురించి కూడా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. దేవుని పని కొరకై, ఆత్మీయత కొరకై, దేవుని స్వార్థ విస్తరణ కొరకై ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అది చెయ్యమని దేవుడు ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఆయన స్వార్థ కొరకై, ఆయన పని కొరకై మీరు ఎక్కడుంటే అక్కడ దేవుని పని ప్రబలం అవటం కొరకై మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని దేవుని కొరకు ఆయన చిత్తంలో మనం చేయాలనుకుంటున్నామో ఆ కార్యాన్ని మనం జరిగిస్తే దేవుడు మనల్ని ఆల్రెడీ ఆశీర్వదించాడు. కాబట్టి దాని ఫలాన్ని మనము పొందుకుంటాం. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా లక్ అనే ఫ్యాక్టర్ ఉండాలండి అని మాట్లాడతారు. కానీ ఇక్కడ లక్ కాదు, దేవుని ఆశీర్వాదం మనకు ఉండాలి. నువ్వెంత కష్టపడినా కూడా దేవుని ఆశీర్వాదం లేకపోతే అది ఫలింపులోనికి రాదు అని చెప్పొచ్చు అనుకుంటా. ఎందుకంటే దేవుని ఆశీర్వాదము మనకు మేలైనది జరిగించటానికి ఆయన కృప చూపిస్తాడు. కాబట్టి ఈరోజు మీ ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో, ఒకవేళ దేవుని చిత్తానుసారంగా మీరు ప్రయత్నం చేయటానికి, మీరు మీ చేతి పనులు చేయడానికి ఏదైతే మీరు ఆలోచించుకొని ఉన్నారో ఆయన చిత్తంలో మీరు దాన్ని జరిగిస్తే దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించాడు. కాబట్టి దాని ఫలింపులోనికి తీసుకొస్తాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి ఈరోజు దేవుని మనం స్తుతిద్దాము. దినమంతట్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.